అలా నేను మిస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే డ్రీమ్ చేశారో ఆ డ్రీమ్కి అనుగుణంగా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఇది ప్రతినిధుల సభలో కూడా ఆమోదం పొందింది, సెనేట్లో ఆమోదం పొందింది, ప్రతినిధుల సభలో కూడా ఆమోదం పొందింది. కాబట్టి చట్ట రూపంలోకి రాబోతుంది. అయితే ఏమవుతుంది అనేది కనుక మనం విశ్లేషణ చేసుకుంటే ప్రధానంగా విద్య, వైద్యం, ఇమ్మిగ్రేషన్ వీటి మీద ఎఫెక్ట్ పడబోతుంది. ఇవి కంప్లీట్గా మారబోతున్నాయి రాబోయేటువంటి రోజుల్లో. అలాగే సబ్సిడీలు, ఈ సబ్సిడీల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఎలన్ మస్క్ వ్యతిరేకించారు ఈ బిల్లుని. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నారు, ఎలన్ మస్క్కి సంబంధించిన స్పేస్ ఎక్స్ ర్యాకెట్స్, ఎలన్ మస్క్కి సంబంధించినటువంటి టెస్లా, ఎలన్ మస్క్కి సంబంధించినటువంటి సబ్సిడీలను కనుక తగ్గించగలిగితే అమెరికా ప్రభుత్వానికి చాలా భారం తగ్గుతుందని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే శాటిలైట్లు, స్పేస్ టెక్నాలజీ, టెస్లా, విద్యుత్కు సంబంధించినటువంటి కార్లు వీటన్నిటికీ భారీగా సబ్సిడీలు ఇస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇక ఆ సబ్సిడీలు ఉండవు అని చెప్తున్నారు. ఈ సబ్సిడీలు లేకపోతే కనుక ఈ కంపెనీలన్నీ కూడా దెబ్బతింటాయి అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఏదైతే ట్రంప్ అనుకున్నారో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది ఎలా సస్టైన్ అవుతుంది? ఇది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. ఒకవైపు ఏమో సబ్సిడీలు తీసేస్తున్నారు, ఇంకొక వైపు ఏమో అమెరికాలో తయారీ రంగాన్ని, ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. మరి ఈ రెండు ఎలా మ్యాచ్ అవుతాయి? ఉన్నటువంటి రాయితీలను తీసేస్తే ఇండస్ట్రీస్లు వస్తారా అనేది ఒక ప్రశ్న. అందుకే ఎలన్ మస్క్ ఏం చెప్తున్నారు, సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది అమెరికా అని చెప్పి చెప్తున్నారు. ఇది ఒక అంశం. రెండు, ఇప్పటి వరకు కూడా జన్మతః పౌరసత్వం వస్తుంది అక్కడ. ఇక నుంచి ఈ బిల్లు అప్రూవల్ అయిపోయింది కాబట్టి జన్మతః పౌరసత్వం ఉండదు, ఉండే అవకాశం లేదు అనేది క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఏ డేట్ నుంచి ఈ జన్మతః పౌరసత్వం అనేది ఉండదు అనేది తేలాల్సి ఉంది. యాక్చువల్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి డేట్ నుంచి జన్మతః పౌరసత్వం ఉండదు అని చెప్పి అన్నారు. కానీ ఈ బిల్లు పాస్ అయినటువంటి డేటు తర్వాత చట్టంలోకి వచ్చినటువంటి డేట్ ప్రకారమే ఉంటుంది సహజంగా. మరి ఆ డేట్ కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు ఇస్తారు అనేది ఒక చర్చ అక్కడ జరుగుతుంది. ఇక మూడు, విద్యకు సంబంధించి ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎయిడ్ ఇస్తూ ఉంది యూనివర్సిటీలకి. అలాగే విద్యకు సంబంధించి కూడా అక్కడ ఫ్రీ ఎడ్యుకేషను అమెరికాలో. ఇక నుంచి అలాంటి వెసులుబాటు ఉండదు. మామూలుగానే ఫ్రీగానే ఎడ్యుకేషన్ ఇస్తుంటేనే అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు తక్కువ. అందుకే వివిధ దేశాల నుంచి బాగా చదువుకొని స్టెమ్ కోర్సుల్లో చేరడానికి అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడుతున్నారు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించినటువంటి మేధావులు. మరి ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎడ్యుకేషన్కి ఉండేటువంటి ఎయిడ్ ఏదైతే ఉందో సహాయం, దాన్ని ఆపివేస్తే, ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఆగిపోతే అక్కడ రాబోయేటువంటి రోజుల్లో చదువుకోనటువంటి వాళ్ళే ఎక్కువ అవుతారు. అక్కడ నిరుద్యోగిత పెరిగేతా ఉంది, నిరుద్యోగులు పెరిగే అవకాశం ఉంది. అలాగే నిరక్షరాస్యులు కూడా పెరిగే అవకాశం ఉంది. అక్కడ చదువుకోవడానికి ఇప్పుడు ఉచిత విద్య అందిస్తుంటేనే అంతంత మాత్రంగా చదువుతున్నారు. గ్రాడ్యుయేట్ దాకా వెళ్లకుండా మధ్యలో ఆపేస్తున్నారు చాలామంది. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అక్కడ ఎర్నింగ్స్ టాప్లో ఉన్నాయి. సో అందువల్ల ఎడ్యుకేషన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దాని ప్రభావం అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ మీద, అక్కడ ఉండేటువంటి పిల్లల మీద పడేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక అంశం ఏంటంటే, ఇప్పటి వరకు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి సంపాదిస్తున్నారు శాలరీ రూపంలో. ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత పెంచుతున్నారు. ఈ ట్యాక్స్ని పెంచితే ఇప్పటికే ట్యాక్స్లు ఎక్కువ అని చెప్పేసి మన వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉంటారు కొంతమంది. ఇక ఈ ట్యాక్స్లు మరింత పెంచితే వాళ్ళు అక్కడ ఉండటానికి, తినటానికి పోగా ఇక ఎంత మిగులుతుంది, ఎంత ఇండియాకి పంపిస్తారు? ఇప్పటికే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. అలాగే అక్కడ రెంట్లు పెరిగిపోయినాయి.
తినడానికి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి శాలరీ ఉండటానికి తినడానికి సరిపోతుంది, ఎంతో కొంత మిగిలిస్తున్నారు ఇప్పటి వరకు. ఆ కొంత కూడా మిగిలేటువంటి అవకాశం లేకుండా ఇప్పుడు ట్యాక్సులు పెంచుతున్నారు ట్రంప్. ఈ బిల్లులో అదొక అంశం పొందుపరిచారు. ఇక కీలకమైనది హెల్త్కు సంబంధించి ఇప్పటి వరకు అక్కడ ఇన్సూరెన్స్లు ఉంటాయి. దాదాపుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇన్సూరెన్సుల మీదనే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ ఇన్సూరెన్సుల భారాన్ని తగ్గించుకునేదానికి ప్రయత్నం చేస్తుంది ఈ బిల్లు ద్వారా. సో ఆరోగ్యానికి సంబంధించినటువంటి బీమా సపోర్ట్ని వెనక్కి తీసుకుంటుంది ఈ బిల్లు ద్వారా. విద్యకు సంబంధించినటువంటి సహాయాన్ని వెనక్కి తీసుకుంటుంది, ట్యాక్సుల్ని పెంచుతుంది. మరోవైపు జన్మతః పౌరసత్వాన్ని లేకుండా చేస్తుంది ఈ బిల్లు ద్వారా. ఇక సబ్సిడీల్ని, రాయితీల్ని ఎత్తివేస్తుంది. ఈ బిల్లులో ప్రధానమైనటువంటి అంశాలు ఈ 5 ఉన్నాయి. ఈ 5 అంశాలు అమెరికాని ఏ దిశగా తీసుకెళ్తున్నాయి? ఈ 5 అంశాలను ఒకసారి నేను గుర్తు చేస్తాను. ఈ 5 అంశాలు అమెరికాని డిజాస్టర్లోకి తీసుకెళ్ళిపోతున్నాయా, బిగ్ బ్యూటిఫుల్ బిల్ కాస్త బిగ్ డిజాస్టర్ బిల్లు కాబోతుందా అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఈ బిల్లులో ప్రధానమైనటువంటి అంశం రాయితీలు. ఇండస్ట్రీలకి రాయితీలు తొలగిస్తున్నారు. రాయితీలు తొలగింపు ఫస్ట్ది. ఈ కారణంగా ఇండస్ట్రీస్ పరిశ్రమలు వస్తాయా అంటే వచ్చే అవకాశం ఉండదు. ఏ ఇండస్ట్రీస్లో అయినా 10 రూపాయలు ఎక్కడ మిగులుతో అక్కడికి వెళ్తారు. బట్ రాయితీలు తీసేస్తే అక్కడ ఇండస్ట్రీస్ ఉండేటువంటి అవకాశం లేదు. ఆయన ఏదైతే మేక్ అమెరికా అన్నాడో ఆ మేక్ అమెరికా ఉండదు. తర్వాత గ్రేట్ అమెరికా అసలు ఛాన్సే ఉండే అవకాశం లేదు. ఇక 2, ఎడ్యుకేషన్కి, విద్యకు సహాయం. విద్యకు ఇస్తున్నటువంటి సహాయాన్ని ఉపసంహరించుకున్నాడు ఈయన. 3, ఆరోగ్యానికి సంబంధించినటువంటి మద్దతు ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ మద్దతు దాన్ని లేకుండా చేస్తున్నారు. 4 వచ్చేసి జన్మతః పౌరసత్వం దీన్ని లేకుండా చేస్తున్నారు. ఇక 5 ఇవి 5 ఏంటంటే ట్యాక్సెస్, పన్నులు పెంచుతున్నారు. పన్నుల పెంపు, డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ అంటేనేమో ఉద్యోగులకు వచ్చేది, ఈ పన్నులు పెంచుతున్నారు. ఈ 5 అంశాలు ప్రధానమైనవి. ఇవి కాకుండా ఇంకా అక్కడికి వెళ్ళేటువంటి విద్యార్థులకి ఓపీటీ గడువు తగ్గించడం, H1B ఉండేటువంటి వాళ్ళకి ఒకవేళ జాబ్ పోతే కనుక వాళ్ళు మళ్ళీ జాబ్ చూసుకునే దానికి ఉండేటువంటి గడువుని తగ్గించడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇమ్మిగ్రేషన్ బిల్లుని ఇంకా మరింత పదును పెట్టే అవకాశం ఉంది. సోషల్ మీడియాలో ప్రధానంగా ఎవరైనా అమెరికా గురించి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రస్తావించినా, పోస్టులు పెట్టినా వీసాలు రద్దు, గ్రీన్ వీసా ఉన్నా కానీ రద్దు చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి అంశాలు ఉన్నాయి క్లుప్తంగా తీసుకుంటే. ఈ అంశాలన్నీ కూడా అమెరికాని ఒక డిజాస్టర్ కంట్రీగా మార్చబోతున్నాయి అనేది ఎలన్ మస్క్ చెప్తున్నటువంటి అంశం. మరి ఈ బిల్లు పాస్ అయింది. ఈ బిల్లుని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఎలన్ మస్క్ చెప్పినట్టే అమెరికా డిజాస్టర్లోకి వెళ్ళబోతుందా, లేదంటే అమెరికా ట్రంప్ చెప్పినటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో వెలిగిపోయేటువంటి అవకాశం ఉందా? ఏది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.